మీకు అర్థమవుతుందా? మనకి ఇష్టం వచ్చినట్టు ఆ మందసము తయారు చేయడానికి వీలు లేదు. ఆ మందసము మరియు 23వ వచనం, నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5 మేలిమి బంగారు రేకును దానికి పొడిగించి దానికి చుట్టూ బంగారు జననను చేయింపవలెను. ఇవన్నీ మీరు ఇంటికి చదువుకోండి. ఆ కొలతలన్నీ కూడా నిర్గమకాండము, సంఖ్యాకాండము, ఈ కాండాలలో ఉంటాయన్నమాట. కొలతలన్నీ కూడా ఇదంతా కూడా మీరు ఎక్కడ పట్టుకెళ్ళాలి అంటే దేవుని మందిరములోనికి పట్టుకెళ్ళాలి అని చెప్తాడు. ఈ మందసము గాని ఈ ఆజ్ఞలు గాని ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారికి అత్యధికంగా మేలు జరుగుతాయి. మళ్ళీ మీకు చెప్తున్నా,